హాయ్ గైస్. నేను మీ మిస్టర్ భద్రుడు. ఆహ్, ఇది మన సీరీస్ నెక్స్ట్ వీడియో. ఈ రూమ్ యొక్క మోడిఫికేషన్స్ ఏంటన్నది ఈ వీడియోలో మీకు తెలుస్తది. సో, ఫస్ట్ మోడిఫికేషన్ మనకు బయటే కనిపిస్తుంది. అయితే నేమింగ్ ఉండేది. మొత్తం నేమింగ్ అంతా అరేంజ్ అయిపోయింది. ఓవరాల్ పెయింటింగ్ మొత్తం వేసేసాము. నెక్స్ట్ వచ్చేసరికి యాడ్ ఆన్ ఒక పూల పండు యాడ్ చేసాము. మమ్మీ అన్నది ఇది మనీ ప్లాంట్ అని. నాకు తెలీదు. సో, కొంచెం అందంగా ఉందని పెట్టేసాను. నెక్స్ట్ నెక్స్ట్ మోడిఫికేషన్స్ ఏం చేసామన్నది రూమ్‌లోకెళ్ళాక చూద్దాం. ఓకేనా? ఇది గైస్ ఇది సెటప్. ల్యాప్టాప్స్ వర్క్ ఏమైనా టైప్ చేసుకోవడానికి ఇదంతా సెటప్ చేసుకున్నాము. దీనికి సంబంధించిన ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇచ్చాము. ఇది మెయిన్ బాక్స్. కింద నుంచి సప్లై వస్తది. మెయిన్స్ ఇక్కడ ఉంటాయి. అలాగే ఏసీ కనెక్షన్ అక్కడ ఉంది. దీనికి సంబంధించిన పవర్ అంతా ఇక్కడ కంట్రోలింగ్ అన్నమాట. ఇది కంట్రోలింగ్ బాక్స్ అనొచ్చు. ఇది ఒక కనెక్షన్ ఎక్స్‌టెన్షన్ బాక్స్ ఇది. నెక్స్ట్ అలాగే వైఫై. వైఫై సెటప్ పెట్టించాము. వర్క్ పరంగా ఎటువంటి డిస్టర్బెన్స్ రాకూడదా ఉంటుందా అని. వైఫై వచ్చేసరికి బిఎస్ఎన్ఆర్ కనెక్షన్. ఆ కనెక్షన్ ఎవరో కాదు మా మావయ్య కలిపారు. దాని గురించి స్మాల్ వీడియో క్లిప్ రిలీజ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఎలక్ట్రికల్ కనెక్షన్ అంతా నేను ఇచ్చుకున్నాను. ఓకేనా? సొంతంగా ఇచ్చాను. ఇది మన మొత్తం ఎక్విప్మెంట్. ఇది వచ్చేసరికి మన చైర్. ఈ చైర్ గెస్ట్ చేయండి. కామెంట్ చేయండి ప్రైస్ ఎంత ఉంటుందో. దీని ప్రైస్ మీ ఎక్స్పెక్టేషన్స్ అసలు రీచ్ అవ్వవు. అంత తక్కువ కాస్ట్ లో ఈ చైర్ అనేది నేను పర్చేస్ చేశాను. ఎక్కడ పర్చేస్ చేశాను, ఏంటి పర్చేస్ చేశాను అనేది షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ ఇది ఇక్కడ ఒక పెయింటింగ్ ఉండేది. ఇంతకుముందు మనం చూసుకున్నట్టయితే ఒక వాల్ సిటీకి పల్లెటూరుకి డిఫరెన్స్ ఎట్లా ఉంటుంది అని చెప్పి ఒక ఫోటో ఉంటుంది. అది ఎలిమినేట్ చేసేసాం మొత్తం. అలాగే ఇక్కడ పేర్లు అవన్నీ ఉండేవి. ఆ పేర్లు మొత్తం అన్ని రిమూవ్ చేసాం. మొత్తం పెయింటింగ్ తో కవర్ చేసాము. నెక్స్ట్ అలాగే మేజర్ గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే పైన సీలింగ్. పైన రేకులుండేవి. సో, అక్కడి నుంచి హీట్ ఎగ్జిబిట్ అయ్యేది. ఆ హీట్‌ని రెడ్యూస్ చేయడం కోసం ఈ సీలింగ్ మొత్తాన్ని కవర్ చేసాము. ఓకే. మెయిన్ సీలింగ్ వైట్ సీలింగ్ మొత్తం ఎంటైర్ మొత్తం వైట్ ప్లెయిన్ సీలింగ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఒక టేబుల్ ఉండేది పైన. ఆ టేబుల్ రిమూవ్ చేశాను. ఆ రిమూవ్ చేసేటప్పుడు నేను ఒక చిన్న ఇన్సిడెంట్ ఫేస్ చేశాను. బై మిస్టేక్ అది నాకు దెబ్బ తగిలేది. ఆహ్, రిమూవ్ చేసేటప్పుడు మిస్ అయింది. ఫస్ట్ ఏంటంటే అనుకోవాలి ఈ రూమ్ లో దెబ్బ తగిలిందేమో అనుకున్నాను. ఫ్లాష్ బ్యాక్. అమ్మా జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా. అది ఒక రిమూవ్ చేసాం. అది ఎందుకు రిమూవ్ చేసామంటే సీలింగ్ కి అడ్జస్ట్ సో అందువల్ల రిమూవ్ చేసాం. రిమూవ్ చేసి ఇక్కడ ఒక గ్లాస్ ఫిక్స్ చేసాం. సో ఈ గ్లాస్ వచ్చేసరికి కరెక్ట్ గా అంత హైట్ ఉంటుంది. దీని యొక్క హైట్ వచ్చేసరికి 5 ఫీట్ ఉంటుంది. 5 ఫీట్స్ అంటే 2 ఫీట్ అంతే. ఇది గ్లాస్ ఎలా ఫిక్స్ చేసాము. నెక్స్ట్ వచ్చేసరికి మన డ్రెస్సెస్ పెట్టుకోవడానికి హ్యాంగర్ ఒకటి. నెక్స్ట్ ఇది బిఫోర్ బుక్స్ అవి పెట్టుకోవడానికి యూస్ చేసాము. ఇప్పుడు క్లాత్స్ పెట్టుకోవడానికి యూస్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇది మన మెయిన్ వాల్. ఈ వాల్ ఏంటంటే నెక్స్ట్ ఏదైతే వీడియో ఏదైనా ప్లాన్ చేయాలనుకుంటే కనుక ఇక్కడ ఏదైనా ఒక లేదంటే బొమ్మ గానీ, లేదంటే ఏదైనా ఒక మంచి ఏదైనా ఉంటే సజెస్ట్ చేయండి. సో అది నేను బేస్ చేయడానికి ట్రై చేస్తాం. ఇది కొంచెం వాల్ ఎంప్టీగా ఉంది. ఈ ఒక్క వాల్ ఎంప్టీగా ఉంది. ఇక్కడ ఏదైనా అంటిస్ ప్లేస్‌లో ఏదైనా రికమెండ్ చేయండి. కామెంట్ చేయండి గాయ్స్. మేము అది ప్లేస్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఒక పులప్స్ రాడ్ ఉంటది. పులప్స్ రాడ్ కూడా రిమూవ్ చేస్తాను. ఎందుకంటే అది కూడా సీలింగ్ కి మెయిన్ ప్రాబ్లమ్ అవుతుంది. సో అది పెట్టలేకపోయాం. అది కిందకి రావట్లేదు. హైట్ లెంగ్త్ సరిపోవట్లేదు. సో అందువల్ల అది రిమూవ్ చేయాల్సి వచ్చింది. అలాగే కార్ ఫోటో అది మొత్తం ఉండేది. అన్ని రిమూవ్ చేసాం గాయ్స్. మొత్తం పెయింటింగ్ అంతా ఒకే కలర్. తో అది యాక్చువల్‌గా ఏంటంటే ఒక సింగిల్ కోటింగ్ లో మొత్తం ఆ ఫోటోస్ అవన్నీ కవర్ అయిపోయాయి అన్నమాట. సింపుల్ గా పెయింటింగ్ అనేది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి ఇది మన అక్వేరియం. నాతో పాటు ఇంకొక ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. డైలీ మనం ఫీడ్ చేస్తా ఉంటాము. కరెక్ట్ గా మార్నింగ్ అప్రాక్సిమేట్లీ 6-6:15 టైంలో మనం ఫీడింగ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాయి. ఇది ఒక స్మాల్ అక్వేరియం. నెక్స్ట్ వచ్చేసరికి పూజ మందిరం.
చిన్నది మార్నింగ్ లేసి దండం పెట్టుకోవడానికి అట్లా అనమాట. సో ఇది గైస్ నేను చేసిన స్మాల్ స్మాల్ చేంజెస్ ఈ రూమ్ లో. ఇంకేమైనా చేయాలి అనుకుంటే ఇంకా ఫ్లోర్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసరికి డోర్స్, అట్లాంటి చిన్న చిన్న మాడిఫికేషన్స్ చేయాలి. అలాగే మీరేమైనా మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ రూమ్ లో ఇది ఉంటే బాగుంటుంది అని ఏమైనా సజెషన్స్ ఉంటే ఇవ్వండి గైస్. ఓకే, థ్యాంక్ యూ.